జిఎస్టి ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశం మొత్తానికి కూడా అత్యంత ముఖ్యమైనటువంటిదే. జిఎస్టీలో వస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయలే ఇవాళ రోజున బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలకి చేరడానికి కీలకమైనటువంటి సాధనం. అదే సందర్భంలో ఈ జిఎస్టీ ఆంధ్రప్రదేశ్కి తగ్గినటువంటి వైనం ఎందుకు జరిగింది ఏంటి అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. చేతుల్లో పేదవాడి చేతిలో పైసలు లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి. అయితే ఒక్క నెల ఇంతకుముందు మనం నిన్ననే మాట్లాడుకున్నట్టుగా ఒక్క నెల +12 ఎప్పుడు వచ్చింది అంటే ఈ ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఆదాయాలు దాని మీద ట్యాక్సులు వచ్చినటువంటి సందర్భం. మళ్ళీ ఈ నెల మైనస్ కాకుండా 0 రావడం సంతోషం. గత ఏడాది జనవరితో పోల్చుకుంటే ఒక 30 కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించడం అన్నటువంటిది అయితే జరిగింది. పర్సంటేజ్ లెక్కను చూస్తే 0నే ఉంటుంది డెవలప్మెంట్ అన్నటువంటి గ్రోత్ అనేది. కానీ అది ఏంటి అంటే ఈ నెలలో 2 రకాలైనటువంటి. ఒకటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాం అనేటప్పటికీ 31వ తారీఖు లోపు విపరీతంగా రిజిస్ట్రేషన్లు చేయడం, దాని మీద వచ్చేటటువంటి జిఎస్టీ ప్లస్ దాదాపు 700-800 కోట్ల రూపాయల పాత బకాయిలు బిల్లులు చెల్లించడంతో దాని మీద వచ్చినటువంటి ఆదాయం ఓ రకంగా ఉపయోగపడి, మిగతాది రెగ్యులర్గా ఉండేటటువంటి జిఎస్టీ ఇన్కమ్ సహజ సిద్ధంగా వచ్చినటువంటి. దీన్ని బట్టి ఇప్పటికీ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అలా ఏంటంటే చేతిలో డబ్బులు ఆడాలి. అది రిజిస్ట్రేషనా, మద్యమా, లేకపోతే పేదవాడి చేతిలో పైసలా, ఇది రొటేట్ కావాలి. రొటేట్ అవుతుంటే పైసలు దాంట్లో నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం.